వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పాలిటిక్స్ అంటే మనకు తెలిసిందే, ఒకరి మీద ఒకరు ఏదో ఒక దాన్ని అనుకోవడం ఆర్ఎల్స్ వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకోవడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. వాటిని మనం ఆపే సిచ్యువేషన్స్లో కూడా ఇప్పుడైతే లేవు. బట్ ఒక పొలిటికల్ డిస్కషన్లో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని, తెలుగు పీపుల్ని, ఆర్టిస్టుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఆ డిస్కషన్ పెద్ద చేయడం, వాళ్ళ మీద ఆధారం లేకుండా ఎటువంటి కామెంట్స్ అయితే చేయకూడదు, అలాంటి కామెంట్స్ కొండ సురేఖ గారు చేశారు. సో ఆ విషయం ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు చాలా డిస్కషన్ అవుతుంది. పొలిటికల్గానే కాదు, ఇది తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పడింది. సో దాని గురించి చాలామంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మెయిన్లీ రీసెంట్గా హిట్ కొట్టి అందరికీ బ్లాక్ బస్టర్ అనిపించి ఎంతో హై పొజిషన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్న పాయింట్లో. సో కొండ సురేఖ గారు కామెంట్ చేసిన దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమని రియాక్ట్ అయ్యారు, ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సురేఖ గారు చేసిన కామెంట్స్ అయితే చాలా సంచలనం రేపుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఎన్ననుకున్నా ఇంకొకరు సమాధానం చెప్పుకుంటారు. బట్ అది మూవీ ఇండస్ట్రీ వరకు తీసుకురావడం, అది కూడా ఒక పవర్ఫుల్లో ఉన్న హీరోని అండ్ చాలా హై పొజిషన్లో ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చి మాట్లాడడం, రెండు ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్, దాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నారు? యాక్చువల్గా కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే కేటీఆర్ మీద కామెంట్స్ చేశారు, కేటీఆర్ని విమర్శించారు అంటే మీడియా ముఖంగా. సో కేటీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ డ్రగ్స్ని బాగా అలవాటు చేసేసాడు. సో ఆ డ్రగ్స్ బాగా తీసుకోవడం వల్ల, సమంత డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాగ నాగ చైతన్యతో గొడవలు పడి వాళ్ళిద్దరు విడాకులు జరిగాయి అనేటువంటి కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. సో నాగార్జున గారు రెస్పాండ్ అయ్యారు. నాగార్జున గారు రెస్పాండ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. బేసికలీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంత త్వరగా రెస్పాండ్ అయ్యే మనిషి కాదు, చాలా తక్కువ. ఇలాంటి వీటికి చాలా కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండేటువంటి మనిషి జూనియర్ ఎన్టీఆర్ గారు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రవర్సీల్లోనే ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వరు ఆయన. సో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఆయన ఎంత సీరియస్గా తీసుకొని ఉంటారు అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు అంటే దాన్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ముఖ్యంగా ఆయన ట్వీట్లో ఆయన ఏం మెన్షన్ చేశారు అంటే ఎటువంటి బేస్ లేనటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు, బేస్లెస్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ గారు. సో ఇండస్ట్రీ తరఫున మేము సైలెంట్గా ఉండము, ఇట్లా మాట్లాడితే మేము సైలెంట్గా కూర్చోము, మేము ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవుతాము అనేటువంటి ట్వీట్స్ చేశారు. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాము. అండ్ అటు ఆవిడ కూడా ఒక పదవిలో ఉన్నారు, ఒక అంత పెద్ద పొజిషన్లో ఉండి అలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా దారుణానికి వెళ్తుంది ఇంకా సిచ్యువేషన్స్ లో కూడా. అవును. సో అదే చెప్పారు, మీరు ఒక పదవిలో ఉండి ఇటువంటి కామెంట్స్ చేయడం అంటే ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్, మేము ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటువంటి కామెంట్స్ చేస్తే మేము సహించము అనే రీతిలో ఆయన చాలా ఘాటుగానే స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అంత పెద్ద స్టార్ హీరో స్పందించారు అని అంటే ఎంత సీరియస్గా ఉందో మ్యాటర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే, అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆడవాళ్ళ మీద, ఏ ఆడవాళ్ళ మీద కూడా అటువంటి బేస్లెస్ కామెంట్, ప్రూఫ్ లేకుండా కామెంట్ చేయకూడదు. అట్లా కామెంట్ చేస్తే స్టార్ హీరోలు అందరూ ఏకమవుతున్నారు, అది ఒక మంచి సైన్ అని చెప్పేసి అనుకోవాలి. ఇంక్లూడింగ్ వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్, అది డివోర్స్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అన్నది. అండ్ అది ఏం జరిగినా కూడా బయటకు వచ్చి ఇంకో వ్యక్తి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక ఆడపిల్ల, కొండా సురేఖ గారు కూడా ఒక ఆడ మనిషి, ఒక ఆడపిల్ల మీద కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ మారింది. ఎన్టీఆర్ గారి ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.